ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 6వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. సోమరి పాత్రలో చేయి ముంచునే కాని తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 24వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ వచనం సోమరి గురించి చెప్పబడుతుంది. సోమరి తన చేతిని పాత్రలో ముంచగలడంట. అంటే తీసుకోవాలని, తినాలని, త్రాగాలని ఆశతో ముంచుతాడు. కానీ తనకున్న సోమరితనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిందంటే, ముంచిన చేయిని పైకి తీయలేకపోతాడు. ఎవరైనా వచ్చి పెడితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాడు. సోమరితనానికి చోటిస్తే అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనే అర్థంలో ఈ సామెత చెప్పబడింది. కాబట్టి సోమరితనానికి చోటివ్వద్దు. ఒక పెద్దాయన 3 సోమరులను చూసి, మీకొక బహుమానం ఇస్తాను, రేపు నా దగ్గరకు రండి అని చెప్తే, మొదటి సోమరివాడంటాడు, నేను సగం దూరం వస్తాను, మీరు మిగతా సగం దూరం వచ్చి నా బహుమానాన్ని ఇచ్చేయండి అంటాడు. రెండో సోమరివాడంటాడు, నేను పావు దూరం మాత్రమే రాగలను, మిగతాది మీరు వచ్చి అక్కడ నా బహుమానం ఇచ్చేయండి అంటాడు. మూడో సోమరివాడైతే, నేను అస్సలు రాలేను, మీరే నా దగ్గరకు వచ్చి నాకు ఇవ్వాలనుకున్న బహుమానాన్ని ఇచ్చేయండి అంటాడు. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పాను అంటే, సోమరితనం వల్ల దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం అనుభవించలేకపోతున్నామని మనం తెలుసుకోవాలి. దేవుని కార్యాల విషయంలో సోమరిగా ఉండొద్దు, చురుకుతనం కలిగి ఉండు. సోమరితనం వలన నీ చేతికి వచ్చిన ఆశీర్వాదాలను కూడా నీవు అనుభవించలేవు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. సోమరితనాన్ని విడిచిపెడదాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలను మన జీవితంలో అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.